హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ కపుల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఐ హోప్ ఇంకా అందరూ ఎర్లీ మార్నింగ్స్ లేవడము, హడావిడిగా పనులు చేసుకోవడం స్టార్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయింది కదా. మా ఇంట్లో కూడా ఇంకా బిజీగా ఉందన్నమాట. ఎందుకంటే ఐషానికి స్కూల్ స్టార్ట్ అయిపోయింది అండ్ దిస్ ఇస్ హర్ ఫస్ట్ డే. ఇంకా ఫస్ట్ డే రోజైతే తనేం ఏడవలేదు, కొంచెం మంచిగానే వెళ్తా అని అన్నదనమాట. అంటే 1 వీక్ ముందు నుండే మేము చెప్పినాం తనకి, నాన్న స్కూల్ స్టార్ట్ అయిపోతుంది, మీ మేడం వాళ్ళు రమ్మంటున్నారు అంటే, ఓకే అమ్మా వెళ్తా నేను అని చెప్పేసి అనింది. ఇంకా ఫస్ట్ డే కదా, అసలు ఏడవడం అలాంటివి ఏం లేదు. మంచిగా ఎర్లీగా లేచింది, స్నానం చేసింది, టిఫిన్ చేసుకుంది, చాలా హ్యాపీగా వెళ్ళిందనమాట. ఇంకా వాళ్ళ నాని తాత దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని స్కూల్ ఎంట్రన్స్‌లోనే ఇలా ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అని చెప్పేసి పిల్లలందరినీ హ్యాపీగా వెల్కమ్ చేశారు. అండ్ ఈ 2 మంత్స్ ఇంట్లోనే ఉన్నారు గదా! వాళ్ళకెలా ఉంటుంది, మంచిగా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇంతే గదా! వాళ్ళ రొటీన్, డైలీ రొటీనే ఇలా ఉంటుంది. ఆడుకోవడము, బయటికెళ్ళడము, సో ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం, ఇంతే పని గదా! సో ఇది ఇన్ని రోజులు ఇంకా లేట్‌గా లేచి ఇప్పుడు త్వరగా లేవాలంటే కొంచెం ఇబ్బంది పడింది మా ఇషాని గూడా. కాకపోతే నేను తనని 1 వీక్ ముందు నుండే ప్రిపేర్ చేశాననమాట. నాన్న ఇంకా స్కూల్‌కెళ్ళాలి, మీ మేడం వాళ్ళు రమ్మని చెప్తున్నారు. సో అండ్ సో డేట్ రోజున మీకు స్కూల్ స్టార్ట్ అవుద్ది అనేసరికి ఫస్ట్ 2-3 డేస్ కొంచెం లేదు నేను వెళ్ళను అన్నట్టుగా మాట్లాడింది గానీ, ఆ తర్వాత షీ ఈజ్ ఓకే. కానీ వెళ్ళేటప్పుడు కూడా కొంచెం నర్వస్‌గా ఫీల్ అయింది. బట్ షీ డిడ్ంట్ సే దట్ కంప్లీట్‌గా నేను స్కూల్‌కెళ్ళను అని ఏడవడం అలాంటివైతే ఏం చేయలేదు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత తన క్లాస్ మారిందంట. అందుకని చెప్పేసి వాళ్ళ నాన్నకి తన క్లాస్ ఎక్కడ ఏంటి అని చెప్పేసి అన్నీ చూపిస్తుంది మంచిగా. షీ ఈజ్ ఎంజాయింగ్ అనమాట. నాకైతే కొంచెం టెన్షన్ ఉండే, అంటే ఇన్ని రోజులు ఇంట్లో మంచిగా ఆడుకుంది కదా, సో అక్కడికెళ్ళిన తర్వాత నార్మల్‌గా ఉంటుందా లేదా అని అనుకున్నాను. బట్ షీ ఈజ్ ఫైన్, షీ ఈజ్ హ్యాపీ. అక్కడికి వెళ్ళగానే ఇలా మంచిగా గేమ్స్ ఆడడము, ఫ్రెండ్స్‌ని కలవడం అండ్ తను చాలా విషయాలు మాతో షేర్ చేసిందనమాట. అంటే స్కూల్‌కెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఫీల్ అయింది, అక్కడ ఫ్రెండ్స్ ఏమన్నారు, తను ఏం మాట్లాడింది, తన ఫ్రెండ్స్ తనతో ఏమైనా షేర్ చేసుకున్నారా లేదా, ఇంకా అంటే కొన్ని కంప్లెయింట్స్, ప్రీవియస్‌గా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని చెప్పేసి మీరు తన మాటల్లోనే వినండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మాత్రం డెఫినెట్‌గా తను ఏం మాట్లాడింది ఏంటి అని అయితే చూడొచ్చు. నాకైతే తన క్యూట్ మాటలు చాలా మంచిగా అనిపిస్తాయి. మీరే చూసేయండి తను ఏమనిందో. టైనీ టాట్సా? ఏం చేసినావు ఈరోజు? ఓహో, సూపర్. మీ మేడం వాళ్ళు ఈరోజు ఇది ప్రజెంట్ చేసినారా? నైస్. పూర్వి ఐషాని నైస్ ఫస్ట్ డే. ఇంట్లోనే మ్యాంగో ఇష్టం, కానీ స్కూల్ పోయేటప్పుడు ఇష్టం లేదు. అన్నం ఇష్టం. ఓకే, స్కూల్ పోయేటప్పుడు రేపు పెట్టు. ఓకే. ఏమైంది ఈరోజు రమ టీచర్ వాళ్ళ పాపని తీసుకొని ఉడికిపోయింది. ఈరోజు రాలేదా మా టీచర్? మీ ఫ్రెండ్స్ అందరు వచ్చిరా, పాత ఫ్రెండ్స్ అందరు? వచ్చింది. అవునా? ఏ క్లాస్లో కూర్చోబెట్టారు నిన్ను? క్లాస్లో దీనిలో మేము అన్నాం, టీవీ హాల్లోనా. మా రమ టీచర్ లేదు కదా, అందుకనే మేము టీవీ హాల్లో టీవీ చూసుకుంటూ తింటున్నాం. ప్రేయర్ జరిగిందా? ప్రేయర్ జరగలే. సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు ప్రేయర్ జరుగుతుందా? అవునా? జరగచ్చు కదా. అవును. కొత్త ఫ్రెండ్స్ వచ్చిండ్రా నీకు? ఫ్రెండ్స్ అయినారా? మీ ప్రిన్సిపల్ మేడం వచ్చిందా? అవునా? ఫ్రెండ్స్ క్లాసెస్ బొమ్మలు చూసా, ఆడుకున్నా. అవునా? రమా టీచర్ లేదు కాబట్టి రమా టీచర్ క్లాస్ నేను కూడా బయట ఫోటో తీసా. ఎందుకు తినలేదు చెప్పు నువ్వు? బిస్కెట్స్ తెచ్చుకుని నాకు మ్యాంగో ఇస్తుంది. బిస్కెట్స్ తినదు కదా మీ టీచర్ వాళ్ళు, బిస్కెట్స్ చిప్స్ తీసుకురావద్దు అన్నారు కదా. లేదు, మరి చిప్స్ ఇప్పుడు తింటా. చిప్స్ ఇప్పుడు తింటా? మంచిగా అయిందా? మీకు బుక్స్ ఎప్పుడు ఇస్తారట? ఎప్పుడు ఇస్తారంట? ఎప్పుడు? అంటే
రేపు ఇస్తారంటనా? యూనిఫామ్ మరి అడిగినావా? ట్యాగ్ అన్ని రేపు రేపు ఎవరైనా ఏడ్చిండ్రా నాన్న నేను స్కూల్కి రాను అని? స్కూల్ కి కొన్న చిన్న పిల్లలు వచ్చిండు కదా ఏడుస్తుండ్రు. నేను గుడం గుడం ఎరుగు ఎరుగు ఆడుకుంటున్నా. అట్లా ఆడిపించినావా వాళ్ళని? లేదు, నేను ఒక్కదాన్నే దాని మీద కూర్చొని ఆడుకుంటున్నా. అవునా? గుడ్డు వచ్చింది. వచ్చిందా? గుడ్డు వచ్చింది. ఏమన్నాడు? గుండు కూడా ఎదుగొచ్చింది. లేట్గా వచ్చిందా? అయాన్ష్ మరి అయాన్స్ రాలేదా? అవునా? నీకేమైనా చెప్పిండు అయాన్ష్? ఫోన్ చేయలే. ఏం పెట్టుకున్నావురా అందులో? బొమ్మల తీసి చూపి. ఇది పాపకి జ్వరం వచ్చిన ఐస్ ప్యాక్. ఇది ముక్క పెట్టుకోండి. ఓకే, మీ పాప ఏది మరి? ఇది పాప పాలు. పాప బట్టలు. బజ్జుందా? మా స్కూల్ దారంతా వచ్చింది. ఏమొచ్చింది? దారంతా పోతుంది. దారంటే పోతుండు సాంగ్ వచ్చిందా? దారంతా పోతుంది, దారంతా పోతుంది. స్కూల్కి నా ఫ్రెండ్స్ టిఫిన్ ఎవరితో షేర్ చేసుకో. నేను కూడా వాళ్ళు నన్ను పట్టించుకోలేదు. నేను కూడా షేర్ చేసుకోలే, పట్టించుకోలేదు. అట్లా ఫస్ట్ డే కదా నాన్న, జస్ట్ 2 months తర్వాత ఈసారి కదా ఫస్ట్ డే మీరు కలుసుకున్నారు కదా, మళ్ళీ రేపటి నుండి మంచిగా అన్ని షేర్ చేసుకోవచ్చు, ఆడుకోవచ్చు. ఓకేనా? మళ్ళీ రేపు యూనిఫామ్ ఎక్కడా? షేరింగ్ ఈస్ అండ్ ఇదన్నమాట మా ఐషు ఫస్ట్ డే స్కూల్. రాగానే మాతో అయితే మాత్రం అన్నీ షేర్ చేసుకుంది. స్కూల్లో తను ఏం చేసింది, తను ఏం ఫీల్ అయింది, తన టీచర్స్ ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, తన ఫ్రెండ్స్ ఎవరు వచ్చారు అని చెప్పేసి. ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే మరి బాయ్, థ్యాంక్ యూ.